హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము జూ పార్క్ వెళ్తున్నాం, నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. సో ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చినాం బ్రేక్ఫాస్ట్ చేయడం. శ్రీ రాఘవేంద్ర రెస్టారెంట్ లాస్ట్ కార్లో నేను, మా వైఫ్, మా డాటర్ షాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్. పూరి 2 ప్లేట్స్ పూరి, 2 ప్లేట్స్ మసాలా దోశ అయిపోయినా. హైదరాబాద్ టు బెంగళూరు ఓల్డ్ హైవే. సో దానికి ఇప్పుడు టచ్ ఎక్కుతున్నాం మనం. ఇది Keep left to continue on Utkor, Mogdumpur Road. సో లెఫ్ట్ సైడ్ పోతే జూ పార్క్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ. రైట్ సైడ్ పోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ, శంషాబాద్. In 200 meters, join with National Highway 44. Join with National Highway 44, then slight left to stay on National Highway 44. This is NH44, Kashmir to Kanyakumari. Slight left to stay on National Highway 44. This is new flyover, Dr. Manmohan Singh Expressway. Continue on National Highway 44 for 4 kilometers. నెహ్రూ జువాలజికల్ పార్క్. ఇది రీసెంట్గా ఇది ఫ్లైఓవర్. సో అది సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఐపీఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తారు కొత్తలకు. సో మా క్లాస్మేట్ వెంకటేష్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. హెచ్ వెంకటేష్, జూనియర్ సుమతి రెడ్డి. In 600 meters, make a U-turn. మాటకారితనం కూడా లేదు కనీసం. నువ్వు చెప్పిందే మాట్లాడినా ఇవ్వాలా కేసీఆరే అద్వానం మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ. సార్ మాది సికింద్రాబాద్ నుంచి ఇద్దరే తీసుకెళ్తుంది. సాలార్జీ మ్యూజియం, పార్కు అన్ని Make a U-turn, then slight left to stay on National Highway 44. సో అది అటు పోతే రిటర్న్. In 600 meters, make a U-turn. సో మేము ఇప్పుడు లెఫ్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి, ఎందుకంటే రైట్ సైడ్లో ఉంది జూ పార్క్. లారీలు బాగుంది. In 200 meters, turn left. In 300 meters, make a U-turn. In 200 meters, turn left. Turn left, then you will arrive at your destination. You have arrived. దిస్ ఇస్ పార్కింగ్ ఫర్ జూ పార్క్ విజిటర్స్. సో కార్ జీప్ 100 రూపీస్, బైక్ 30 రూపీస్, టెంపో 150 రూపీస్, బస్ 200 రూపీస్, మినీ బస్, పెద్ద బస్ 300 రూపీస్. ట్యూస్డే కూడా ఎంత రష్ ఉంది. సో టికెట్స్ కౌంటర్ ఇది. సో టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ ఏంటంటే రెప్టైల్, తర్వాత వాటర్ పార్క్, అవి అన్నీ కలిపి 1150 అయింది 5గురికి. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, 11:35 అయింది. 8:30కి స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే వచ్చేది ఉండే. ఇది ఎంట్రన్స్. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాం. సో రోడ్ ట్రైన్ అండ్ బ్యాటరీ వెహికల్ బోర్డింగ్ పాయింట్. నేను రోడ్ ట్రైన్ తీసుకున్నా.
సో ఇప్పుడే తీసేసుకుంటే అయిపోతుంది చూస్తే. సో చూడండి, ప్రైమేట్స్, బిగ్ క్యాట్స్, బటర్ఫ్లై, కెన్యన్, సఫారీ, ఫిష్ అక్వేరియం అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్, రోడ్ వెహికల్ తీసుకోవాలి టికెట్. సో 70 రూపీస్, 120 రూపీస్ పర్ హెడ్ ఇట్లుంటుంది వెహికల్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి. సో 120 పర్ హెడ్, 5గురికి 600 అయింది. సో అపార్ట్ ఫ్రమ్ ఎంట్రన్స్ టికెట్, ఎంట్రీ ఫీజ్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఎక్కినవి ఇప్పుడు. చాలా దూరం ఉన్నాయి, కనపడట్లేదు. ఏదో బగ్గీలు ఎక్కి ఇట్లా వెళ్తున్నాయి వెనకాల కూర్చొని. సో ఎండ బాగుంది, బగ్గీ తీసుకున్న వాడు సరిపోయింది, అంతా నడవాలి లేకపోతే. సో 120 రూపీస్ వర్త్ ఇట్. సో 5 స్టాప్స్ ఉంటాయి, మనం ఒక్కో స్టాప్లో ఎక్కి మళ్ళీ వేరే బగ్గీలు వెళ్ళిపోవచ్చు. ఆఫ్ ఆపుతాడు ఆస్ట్రిచ్, డియర్ అన్నీ ఆపుతాడు. డియర్స్ ఇట్లా బగ్గీ, ఇవన్నీ బగ్గీసే ఇంకా. ఆస్ట్రిచ్, వైట్ పీకాక్, ఫౌండ్ ఇన్ ఇండియా, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. ఎలిఫెంట్స్, ఎంట్రన్స్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. 100 రూపీస్ పర్ పర్సన్, 150 రూపీస్ నాన్ ఏసీ, 100 ఏసీ. ఇక్కడ తీసుకున్నాం సఫారీ కోసం. సో వెయిటింగ్ సఫారీ. చిన్నప్పుడు ఎక్కుతుండే మీరు జూ పార్క్ ట్రైన్. స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్. సఫారీ మెయిన్ గేట్ చూడండి, అక్కడికి ఎవరు అలో చేయరు. సో ఓన్లీ వెహికల్ని అలో చేస్తారు. సో వెరీ సెక్యూర్డ్. లయన్స్, బేర్స్, ఆటోమేటిక్. సో డబుల్ డోర్. హాయ్ అందరు. ఓకే ఓకే. ఆల్రెడీ వెహికల్ ఒకటి తిరుగుతుంది లోపల. 4 వెహికల్స్ ఉన్నాయి. రెండింటికి మొత్తం మెష్ ఉంది, రెండింటికి మెష్ లేదు. వెరీ క్లోజ్. ఈజ్ టేకింగ్ రెస్ట్ అండర్ ద ట్రీ. తెచ్చుకొని డ్రింక్స్ తింటున్నారు, పులిహోర అవి. సో మేమేం తెచ్చుకోలేదు, ఇక్కడ ఫుడ్ కోర్ట్లో తింటాం. సో ఏమో తిందామని వస్తున్నాం. బాగుంది, వెరీ బిజీ. లంచ్ టైం కదా, సో ఫుల్ జనాలు. ఎండ ఉంది బాగా. ఐస్ క్రీమ్ ప్యూర్ వేసుకురా ఇక్కడ జూ పార్క్ లోపల. ఇక్కడ చాట్, 2 దహిపూరి తీసుకున్నాం. రష్ ఉంది, కౌంటర్ టోకెన్ తీసుకునే దగ్గర రష్ ఉంది. సో రేట్స్ కూడా చీప్ అండ్ రీజనబుల్. ఐస్ క్రీమ్ కానీ, చాట్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇంత రష్ ఉంది, లంచ్ టైం కదా. చాట్ కూడా 60 రూపీస్ దహిపూరి, కూల్ డ్రింక్ 30 రూపీస్, ఐస్ క్రీమ్ 30 రూపీస్. సో వెరీ రీజనబుల్. అనుకున్నాం ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనుకున్నాం కానీ, సో
చోలే భత్రా ఉంది, బిర్యానీ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది, నెంబర్ 4 ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ బాగుంది, నెక్స్ట్ టైం పెట్టాలి. దానికి కూడా క్యూ హాలిడేస్ రావద్దు, సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ అనే రావద్దు. బ్యాటరీ పార్క్ వెహికల్లో పోతున్నాం. బ్యాటరీ వెహికల్ ఫ్రమ్ స్టాప్ నెంబర్ 4 టు స్టాప్ నెంబర్ 5. సో ఫుల్ జనాలు ఉన్నారు ఇవాళ, సమ్మర్ కదా ఇప్పుడు. మళ్ళీ ఫాజిల్ ఫుడ్ కోర్ట్ అట, అది రైనోసార్ ఫుడ్ కోర్ట్, రైనో ఫుడ్ కోర్ట్. ఇది ఫాజిల్ ఫుడ్. ఇక్కడ రష్ తక్కువ ఉంది, బయట ఇక్కడ చల్లగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు మేము రెప్టైల్ పార్క్కి వెళ్తున్నాం, ప్లస్ నాక్టర్నల్ ఎనిమల్ పార్క్. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం, 20 రూపీస్ పర్ పర్సన్. ఎంట్రన్స్లో తీసుకున్నాం విత్ ఎంట్రీ టికెట్. సో నో నీడ్ టు టేక్ టికెట్ అగైన్. లోపల పైథాన్స్, స్నేక్స్ అన్నీ ఉంటాయి. 20 రూపీస్ పర్ 30 రూపీస్ పర్ పర్సన్. పైథాన్ వెరీ డేంజరస్, వెరీ పాయిజనస్. కరిచిందంటే అవుట్. ఇండియన్ స్టార్ టార్టాయిస్. సో విషయాలు ఉంటాయి కదా. దే ఈట్ గ్రాస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఫేవరెట్ యానిమల్. ఇది అన్ని అటాక్ చేస్తుంది. లయన్స్, టైగర్స్ కూడా భయపడుతుంది దీనికి. సో పాములు కూడా, పాములను తింటుంది, పాములకు భయపడుతుంది. యానిమల్ హౌస్. సో ఓల్స్, హనీ బ్యాడ్జర్, సో అవన్నీ చూసి వచ్చినాం ఇప్పుడు. ఓల్స్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి. తర్వాత బ్యాట్స్ ఉన్నాయి. పార్క్ పైన ఉంది ముళ్ళపంది. సో ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. టాయిలెట్స్, లేడీస్, జెంట్స్ సపరేట్. నో ఇష్యూస్. అక్వేరియం, దీనికి కూడా టికెట్ తీసుకున్నాం. ఫిష్ వరల్డ్ ఎంట్రన్స్ దగ్గర ఉంది. తిలాపియా, సైంటిఫిక్ మ్యారెట్, సిచిల్డ్, టెట్రా, అస్కా, టినోఫిల్ బాగ్, గౌరామి, అలిగేటర్ గార్, మొనెటాంగ్, సిచ్లిడ్స్, పైరానా, మినో, రెడ్ టైల్, షార్క్ మినో. మేము 11:30కి ఎంటర్ అయినాం లోపలికి. ఇప్పుడు 2:40 అయింది, 2:30. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ తిరిగినాం. బ్యాటరీ వెహికల్ కాబట్టి తొందర అయిపోయింది మాది, ఇంక్లూడింగ్ సఫారీ. సో ఇంకా జనాలు వస్తున్నారు. 5 వరకు తిరగవచ్చు. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసినాం 3 అవర్స్ తర్వాత. రెస్టారెంట్ స్టార్ట్ చేయడము, పార్కింగ్ మాది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. సో అది బెంగళూరు రోడ్, ఆరామ్ఘర్, బెంగళూరు. టికెట్ ఆఫీస్ ఇక్కడ ఉంది. సో అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసాను, ఇక్కడ లేదనుకొని. ఇక్కడే ఉంది టికెట్ ఆఫీస్. లేడీస్ వేరే ఉంది, జెంట్స్ వేరే ఉంది. చూడండి టికెట్. బ్లూ పార్కింగ్ 100 ఫర్ అడల్ట్, చైల్డ్ 50, సైక్లింగ్ 80-40, బ్యాటరీ వెహికల్ 120-70, ఎక్స్క్లూజివ్ వెహికల్ కూడా తీసుకోవచ్చు. సో కెమెరాస్, వ్యవసాయం కెమెరా కట్టిన. ఫిష్ అక్వేరియం 20 రూపీస్, రెప్టైల్ 20-30, నాక్టర్నల్ యానిమల్ హౌస్ 20, సఫారీ పార్క్ 100. సో చాలా ఇంప్రూవ్ చేశారు. నేను ఇట్లుంటుంది అనుకోలేదు. సో దే ఆర్ వెరీ గుడ్. జూ పార్క్ ఈజ్ వెరీ నైస్. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది రాక. సో లైక్ మోర్ దాన్ 12 ఇయర్స్. సారీ, బ్యాక్ టు కార్ పార్కింగ్. మా వెహికల్ తీసుకుందామని వచ్చిన. సో టైమ్ 2:45 PM. స్పెండ్ మోర్ దాన్ 3 అవర్స్ ఇన్ జూ పార్క్. బ్యాక్ టు పెవిలియన్. సో ఆన్ దిస్ ఫ్లైఓవర్, బ్యూటిఫుల్ ఫ్లైఓవర్, న్యూ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది మళ్ళీ. సో జస్ట్ ఒకటే ఎగ్జిట్. రాయన్ నగర్ ఎక్కినామంటే అప్పా జంక్షన్ ఎగ్జిట్ దిగుతున్నాం అంతే. ఎగ్జిట్ నెంబర్ 18, TGP ఎగ్జిట్, అప్పా జంక్షన్. బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ 5 అవర్స్. సో వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.